So hey, welcome to another video of YMR Golden Properties. This is your Ashok Billa, the entrepreneur and the business developer, the startup of VR1 services. Even I do not want to waste your 1 second also, because your 1 second equal to your 1 rupee. So I do not want to waste it. సో మీకు వాల్యుబుల్ కంటెంట్ మాత్రమే మీకు లైక్ మన ల్యాండ్ మీద అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మన ప్రాజెక్ట్లో మీరు స్థలం ఎందుకు తీసుకోవాలన్న ప్రతి ఒక్క ఈక్వల్ పాయింట్ మీకు ఫ్యూచర్లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అని తీసుకుంటే ఎంతవరకు మనకి రిటర్న్ రావచ్చు అండ్ మనం ఎందుకు తీసుకోవాలన్నది ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కోసం జస్ట్ మీ టైం వేస్ట్ చేయకూడదని మీకు ఐ నో మీ అందరికీ ఏదో ఒక వర్క్ ఉంటుంది, బట్ కానీ జస్ట్ ఒక 5 minutes మాత్రం ఈ టైం అయితే ఈ వీడియోకి స్పెండ్ చేయండి. మీకు అర్థమవుతుంది అండ్ ఎందుకు తీసుకోవాలన్నది మాత్రం అర్థమవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. సో నేను ఇంకా అసలు లేట్ అయితే చేయను, మీకు క్లియర్గా వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఒక 5 minutes మాత్రం దీన్ని క్లియర్గా చూడండి, ల్యాగ్ లేకుండా సింపుల్గా వాట్ ఈస్ బెనిఫిట్స్, అసలు మనం ఇక్కడ ఎందుకు తీసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమవుతా. ఫస్ట్లీ రూట్ మ్యాప్ చెప్తాను, మీకు రూట్ మ్యాప్ సరిగ్గా చూసుకోవాలి. సో ఈ రూట్ ఏదైతే ఉందో ఇది మనం గుంటూరు నుంచి హైదరాబాద్ లైక్ పిడుగురాళ్ళ మార్చర్ల ఏవైతే రోడ్డు ఉందో సో ఆ రోడ్డు అనమాట. ఓకేనా, గుంటూరు నుంచి ఇది వెళ్ళే రోడ్డు. నెక్స్ట్ ఇది వచ్చేసి నందిగామ మీద నుంచి అమరావతి వెళ్తుంది అనమాట. ఈ రోడ్ అనేది నందిగామ నుంచి అమరావతి వెళ్ళే రోడ్డు ఇది. ఓకేనా, సో ఇదంతా కూడా సత్తెనపల్లి. సో మేజర్లీ మొన్నటి వరకు ఇంతవరకు సత్తెనపల్లిలో డెవలప్మెంట్ అనేది ఏది జరగలేదు. లాస్ట్ 10 years నుంచి 20 years నుంచి వేసిన ఫ్లాట్స్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. బట్ ది జస్ట్ ఈ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఈ ఓఆర్ అనేది లైక్ మన భాషలో చెప్పాలంటే బైపాస్ అంటాం అనమాట. ఓకేనా, సో ఈ బైపాస్ ఎప్పుడైతే వేసారో ఈ సైడ్ రైట్ సైడ్ ఇదివరకు ఎక్కువ డెవలప్మెంట్ అనేది సత్తెనపల్లిలో. సో ఇదంతా కూడా మళ్ళీ రెసిడెన్షియల్ చేంజ్ అయింది. సో చాలా మంచి ఇక్కడ కానీ ఈ ప్లేసెస్ అన్నిట్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ అరౌండ్లో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో అంతా కూడా రెసిడెన్షియల్గా చాలా వెంచర్స్ పడ్డాయి, అపార్ట్మెంట్స్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, సో మన ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి? సో ఫస్ట్లీ మన ప్రాజెక్ట్ డైరెక్షన్ చూసుకుంటే మనం గుంటూరు నుంచి ఇది వెళ్ళినప్పుడు ఇది అమరావతి రోడ్ ఉంటుంది. నెక్స్ట్ మన గుంటూరులో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏది నందిగామ నుంచి అమరావతి వెళ్తాం. దానికి కొంచెం ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ గురుకుల పాఠశాల అంటే లైక్ ప్రజెంట్ దాని పేరు చెప్పాలంటే బిఆర్ అంబేద్కర్ గురుకులం అంటారు. అండ్ దాని పక్కనే కస్తూర్బా అని ఉంటుంది, గర్ల్స్ది బాయ్స్ది పక్కన హాస్టల్స్ అండ్ స్కూల్స్ అయితే ఉంటాయి అన్నమాట, కాలేజ్ కూడా. నెక్స్ట్ దానికి ఈ కస్తూర్బా ఏదైతే ఉందో కాలేజు, సో దీని పక్క రోడ్ నుంచి దీనికి టచ్ అయ్యే ఉంటుంది రోడ్ మంది. సో ఈ రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఈ సైడ్ ఉంటుంది. అండ్ మన సైడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఏజీకేఎం కాలేజ్ ఉంటుంది. సో చాలా సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ ఉంది. దాని బ్యాక్ సైడే మన సైడ్ అనేది ఉంటుంది అనమాట. టోటల్ మనం 4 acres అయితే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం ప్రెసెంట్. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇది కూడా ఈ ప్లేస్ అంతా ఏదైతే ఉందో మెయిన్ రోడ్ వంతుకు ఇదంతా కూడా మనం ఆక్యుపై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి డెవలప్మెంట్లోకి అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో మేజర్లీ మన ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మన ప్రాజెక్ట్ని టచ్ అయ్యి ఇది కొత్తగా న్యూగా శాంక్షన్ చేసిన రోడ్ అనమాట. లైక్ ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇది కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ అండ్ ఈ రోడ్ కానీ గవర్నమెంట్ కొత్తగా స్టార్ట్ చేసిన రోడ్డు. మన సైడ్ నుంచి డైరెక్ట్గా మన సత్తెనపల్లి ఇక్కడ గడియార స్తంభం సంథింగ్ ఉంటుంది, అక్కడికి డైరెక్ట్గా ఈ రోడ్ అనేది యాక్సెస్ ఉందన్నమాట. ఓకేనా, మన సైడ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఈ రోడ్ నుంచి ఉంది. ఓకేనా, ది నెక్స్ట్ అండ్ ఇక్కడ నుంచి ఈ గుంటూరు అండ్ హైదరాబాద్ 4-way రోడ్ ఏదైతే ఉందో దీనికి మన సైడ్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుంది జస్ట్ ఒక 1/2 kilometer ఉంటుంది అంతే. అండ్ ఈ ఔటర్ రింగ్ రోడ్కి మన సైడ్ కూడా 1/2 kilometer ఉంటుంది. రెండు బోత్ సేమ్గానే ఉంటుంది అనమాట. అండ్ ప్రజెంట్ మనం ఇస్తున్న ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ 18,000కి గజం ఇస్తున్నాం అనమాట. ఆఫ్టర్ ఒక 5 years తర్వాత ఇది లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎందుకంటే మన సైడ్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్ అనమాట. సో సత్తెనపల్లిలో మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మన సైడ్ వరకు మాత్రమే రెసిడెన్షియల్గా వచ్చిందనమాట. ఓకేనా, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా రెసిడెన్షియల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా చేంజ్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క సిటీ ఏమైందంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసేది. సో ఇదంతా కూడా ఇండస్ట్రియల్ మనకి మన సైట్ తీసుకోవటం వల్ల ఏంటంటే లైక్ రేపు మీకు రెసిడెన్షియల్గా యూజ్ అవుతుంది, హయ్యర్ ప్రైజెస్ మన
తీసుకున్న ప్రైస్కి మ్యాక్సిమం ఒక 5x రిటర్న్స్ అయినా వస్తాయి. దీని నెక్స్ట్ మనం కమర్షియల్గా కూడా మన సైట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మన సైడ్ నుంచి ఇక్కడ నుంచి మన ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది అమరావతి మాత్రమే. అండ్ మీకు కావాల్సిన కాలేజెస్ ఇక్కడ మన సైడ్ నుంచి కొంచెం సత్రమల్లి లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం ఒక జస్ట్ 5 minutes or 10 minutes జర్నీలో ఇక్కడ భాషం స్కూల్స్ ఉంటాయి, నెక్స్ట్ కాలేజెస్ ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ శ్రీధర్ కూడా దీని ఆపోజిట్ ఆటో నగర్ అంటారు. ఇదంతా కూడా ఆటో నగర్ అంటారు అనమాట. సో ఈ మన సైడ్ ఇది ఉంది కదా, సో ఈ సైడ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఆటో నగర్ అంటారనమాట. ఓకేనా. ఈ ఆటో నగర్లో ఇక్కడ కూడా మన శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, ప్లస్ స్కూలు ఉంది. సో అన్నిటికీ ఫేకబిలిటీగా ఈ చాలా ప్రాజెక్ట్స్ చేశారు మన సత్రంపల్లిలో. ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ స్టాంక్షన్ ఉందో, సో చాలా ప్రాజెక్ట్స్ చేశారు. బట్ కానీ ఏ ఒక్కదానికి కూడా మనకు అనుకున్నంత లిమిటెడ్ యాక్సెస్ దేనికి లేవన్నమాట. జస్ట్ ఏదో ప్లేస్ ఉంది, అంత దగ్గరికి సిటీ ఉంది, దీని తర్వాత లేదు ఈ రోడ్కి యాక్సెస్ ఉంటుంది, కొత్తగా న్యూ స్టాక్షన్ రోడ్కి యాక్సెస్ ఉంటుంది, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. బట్ మన సైడ్కి మాత్రం కంప్లీట్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మనకి అవుటర్ రింగ్ రోడ్కి ఉంది, నెక్స్ట్ హైదరాబాద్ రోడ్కి ఉంది, డైరెక్ట్గా సత్తనపల్లి రోడ్కి ఉంది. అండ్ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా అనమాట. సో మన ప్రాజెక్ట్ తీసుకోవటం వల్ల, సో ఒకే మాట చెప్తున్నాను, వితిన్ 5 to 6 yearsలో మినిమం 5x రిటర్న్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. సో ఇది మన ఒక ప్రాజెక్టు. అండ్ మనం జస్ట్ 35 కిలోమీటర్స్లో అమరావతి వెళ్తాం అనమాట. ఓకేనా. మనం జస్ట్ 35 కిలోమీటర్స్లో అమరావతి వెళ్తాం, నెక్స్ట్ సత్తనపల్లికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బెనిఫిట్. అండ్ మనం ఇస్తున్న ప్రైజ్ జస్ట్ 18,000 తోటి ఈరోజు మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే దీనికి వితిన్ 5 to 6 yearsలో మీరు 5x రిటర్న్స్ అనేవి మోర్ దెన్ 5x రిటర్న్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. సో అండ్ ఇదొక్కటే కాదు, మనం జస్ట్ ఈ 4 acresలోనే కాదు, ఈ ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా, ఈ ల్యాండ్ అంతా కూడా మనం ఆక్యుపై చేసినాం, ఇదంతా కూడా డెవలప్మెంట్లోకి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఇన్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక నచ్చి ఉంటే అండ్ నేను తీసుకోవాలి, దీని మీద నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఫాస్ట్గా మీరు ఇప్పుడే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు సైట్ విజిట్స్ చేయాలన్నా కానీ సో స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎటువంటి మిడిల్ మెయిన్ లేకుండా, ఎటువంటి కమిషన్ స్ట్రక్చర్స్ లేకుండా డైరెక్ట్గా మీరు కంపెనీతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడే స్క్రీన్ పైన కనబడుతుంది, కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ టు స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ దిస్ వీడియో.